అండి, అందరికీ నమస్తే. కాలంతో పాటు కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా మారాల్సి వస్తుందండి. అలాంటి సిచ్యువేషనే ఇది. ఉలవచారు మేము చిన్నప్పుడు ఎప్పుడు తాగాలనుకున్నా కూడా మా ఇంటి చుట్టూత గేదెలని ఎద్దుల్ని పెంచేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఉలవలు కాసి ఎద్దులకి వేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మేము తినాలనుకున్నప్పుడల్లా తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడైతే అలా కాదండి, ఎవరు ఉలవలు వండుతలేదు. ఇంకా మనం ప్యాకెట్లు తెచ్చుకోవాల్సి వస్తుంది కదా. ప్యాకెట్లు ఏంటంటే డైరెక్ట్గా తినటం కన్నా ఇలా ట్రై చేయండి. 100 గ్రాముల ప్యాకెట్లు తీసుకుంటే ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇంకా తిరగమాత గాలిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఈ ప్యాకెట్లో అది కాచుకున్నాం కదా, ఇంకా అదైతే వేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసానండి. కొంచెం చిక్కబడిన తర్వాత దించేసుకోవటమే. దీంట్లోకి ములక్కాయ వేసుకున్న, కోడిగుడ్డు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా వేడన్నంలో కన్నా సద్దన్నంలో మేగడేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై